ఎదుట భయభక్తులు కలిగి లేనందుకు దేవుడు మరలా దానిని ఏం చేశాడు? వెనక్కి పంపించాడు. ప్రియులారా, వెళ్ళిపోయే దానిని ఏం చేశాడు తెలిసిందా? మరొక దోషి వేసి వెనక్కి పంపించి ఇంకా బలపరిచే దానిని వెనక్కి పంపించాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ సమయాన్ని ఎవరి జీవితం ముగిసిపోతుందో, ఎప్పుడు ఎవరి జీవితం ముగిసిపోతుందో ఎవరికి తెలియదు. ప్రియులారా, ఆలోచించండి. ఇదిగో, యవనస్తుల కంటే ముందు వృద్ధులు వెళ్ళిపోవాలని లేదు. తండ్రి కంటే ముందు కుమారుడు వెళ్ళిపోతున్నాడు. కుమారుడి కంటే ముందు మనవుడు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే పెద్దవాళ్ళు వెళ్ళే చిన్నవాళ్ళు వెళ్ళడం కాదు. ఎప్పుడు ఎవరి జీవితం ముగిసిపోతుందో తెలియటం లేదు. టీవీ పెడితే, టీవీ చూసినట్లయితే ఎంతో భయంకరముగా మనకి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రియులారా, శ్మశానం ఖాళీ లేకుండా, ఏమండి, ఒక జోక్ రాశాడు, నేను చదివాను యూట్యూబ్ లో. ఏమండి, ఇది ఏమన్నా దీపావళి అనుకుంటున్నారా అంటున్నాడు, దూరంగా నుంచి ఫోటో తీసి. మరి ఏంటంట? శ్మశానంలో కాలుతున్న స్థితి మంటలంట. ఒక 10,000 స్థితులు కాలుతుంటే ఇంకో 15,000 స్థితులు లైన్ లో ఉన్నాయంట. హాస్పిటల్ ఇంకా సిద్ధముగా ఉన్నాయంట. ఆ దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎవరిని కాల్చడానికి? ఎవరిని కాల్చడానికి? చనిపోయిన వారిని అందరినీ కాల్చడానికి, చనిపోయిన వారిని అందరినీ కాల్చడానికి సిద్ధమంటలు సిద్ధముగా ఉన్నాయి. ఇదిగో, ఇక్కడ నీ శరీరాన్నే కాదు కాల్చడానికి సిద్ధంగా సిద్ధమంతలు ఉండడం, ఆత్మని కాల్చడానికి కూడా ఆరనకి సిద్ధంగా ఉన్నది. ప్రేమైన దేవుని వాళ్ళ ఆలోచించండి. మార్పు లేని మనిషి కోసము, దేవుడంటే లెక్కలేని మనిషి కోసము భయంకరమైన వ్యాధి బయలుదేరుతున్నది. భయంకరమైన రోగము బయలుదేరుతున్నది. మనిషి ఒక దెయ్యం అంటే జడుతున్నాడు, ఒక కుక్క అంటే జడుతున్నాడు, ఒక పాము అంటే జడుతున్నాడు. ఎవరంటే జడుతలేదంట? దేవుడంటే జడటలేదు. ఇలా ఆలోచించండి. కానీ నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుస్తలేదు. పిల్లారా, ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చక్కని మాట అక్కడ చెబుతున్నాడు దేవుడు. 4వ అధ్యాయం 14వ వచనం, ఇప్పుడైనా మనం చాలా జాగ్రత్తగా ఉందాం, ఇప్పుడైనా మనం సిద్ధపాటు కలిగి ఉందాం. రేపేమి సంభవించను నీకు తెలియదు. ఆదివారం ఉన్నాను అనుకుంటున్నావు, మళ్ళీ ఆదివారం ఎవరు ఉంటారో ఉండరో తెలియదు. ప్రియులారా, ఆలోచించండి. రేపేమి సంభవించను మీకు తెలియదు. ఈ రాత్రి బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, ఈ రాత్రి ఉదయం బాగానే ఉన్నాను, టిఫిన్ చేశాను, వంట చేసుకున్నాను, ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తానని మనం అనుకుంటున్నాము. కాసేపు నాకు ఏమవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి 4 గోడల మధ్యన ఇంట్లో ఉన్నా పలానా వాడికి కరోనా వచ్చింది, ఎక్కడికి బయటికి వెళ్ళినాడు కూడా ఏమొచ్చిందంటారు? కరోనా వచ్చేసింది అంటున్నారండి. వీళ్ళారా, అది ఎక్కడున్నా రావడానికి సిద్ధంగా ఉన్నది. నేను అంటున్నాడు, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది? నీ జీవము ఏ పాటిది? నువ్వు ఉన్నాను 6 అడుగుల ఆకారం కలిగి 60 కేజీల మాంసం ముద్ద కలిగి నువ్వు ఉన్నాను అనుకుంటున్నావు. నీ భార్య పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారు అనుకుంటున్నావు, నీ వారందరూ నిన్ను ప్రేమిస్తున్నారు అనుకుంటున్నావు. పాజిటివ్ వచ్చిందని తెలియగానే నీ భార్య, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టేస్తున్నారు. అవునా కదా? ఆలోచించండి ఒకసారి. నువ్వు మంత్రులు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, యాక్టర్ కావచ్చు, చివరికి డాక్టర్ అయినా కావచ్చు. అవును కదా? ఏమండి, ఎంతమంది డాక్టర్లు చనిపోలేదండి? డాక్టర్ కూడా, డాక్టర్ కూడా ఎంతో మంది డాక్టర్లు చనిపోయారు. పిల్లారా, ఇప్పుడు చనిపోతున్నారు వాళ్ళకు వైద్యం చేసి. అందరూ కూడా చనిపోతారు. పిల్లారా, ఇదిగో నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నావు, కానీ నేను బాగానే ఉన్నాను, బలంగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ ఆలోచించండి ఒకసారి.
ఆయన అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? నేను అంటున్నాడు, నీ జీవం ఏదో శాశ్వతంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వేదో శాశ్వతంగా ఉంటుంది అనుకుంటున్నావు. బయటికి వచ్చినాడు, మళ్ళీ ఇంటికి వస్తాడో రాడో తెలియదు. ఏ రీతిలో నీ జీవితం ముగిసిపోతుందో తెలియదు. నీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, ఎంత గొప్పవాడమైనా కావచ్చు. కరోనాని రా అని తెలియగానే నీ ఇంటి వారందరూ నిన్ను ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. మా చిన్నప్పుడు కాకినాడ తీసుకెళ్లారు రా ఈయన్ని అంటే, ఓహో కాకినాడతో కడసాలు అని అనుకునేవారు. అది కాదు ప్రియులారు, ఇప్పుడు కరోనా వచ్చిందంటే ఎంత గొప్పవాడైనా సరే ఆ గుమ్మం కాడి విడిచిపెట్టేస్తున్నారు అతన్ని. ఆడు దేవుడు కృప చూపించి బ్రతికి బట్ట కడిగి ఇంటికి వస్తే మళ్ళా అందరూ అతన్ని అత్తుకుంటున్నారు. అవునా కదా? అత్తుకుంటున్నారు. లేకపోతే అతని మరణ వార్త వినడానికి మీరు ఏం చేస్తున్నారు? సిద్ధంగా ఉంటారు. ప్రియ దేవుని పిల్లలను ఆలోచించండి. ఎమ్మెల్యే గారు చనిపోయారంట, మన ఎమ్మెల్యే గారు చనిపోయారంట. సామాన్యమైన వాడు మృతుల్లో కూడా అతని మృతదేహాన్ని కూడా కలిపి లైన్ లో పెట్టారు. ప్రియులారా, రాజకీయ నాయకుడు కాదు, ఆ గంధపు సెక్కలు, ఆ సెక్కలు, ఈ సెక్కలు, ఏ సెక్కలు, అందరికీ ఒకే సెక్క, అందరికీ ఒకే సెక్క. వాడు లేడు, వీడు లేడు, ఎవడో లేడు, అందరికీ ఒకే సెక్కల్లో కాల్చి పడేస్తున్నారు. ప్రియ దేవుడి పిల్లలారా, తన భార్య నా భర్త ఎమ్మెల్యే అని ఎంతో సంబరపడింది, తనతో పాటు తిరిగింది. తన పిల్లలు ఎమ్మెల్యే గారి పిల్లలు అన్నా చెప్పుకున్నారు. ఎప్పుడైతే కరోనా వచ్చిందని తెలుసుకున్నారో వాలంటీర్లు విడిచిపెట్టి వచ్చేసారంతే. చనిపోయాడు అనగానే ఇంక అక్కడికి వెళ్ళలేదు ప్రియులారా, వెళ్ళలేదు. వందల మృతదేహాలలో ఎమ్మెల్యే గారి మృతదేహం ఎక్కడున్నదంటే ఎక్కడో దుక్కున్నట్టుంది. కరోనా వచ్చాక ఎమ్మెల్యే ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి ఏంటి, డాక్టర్ ఏంటి, యాక్టర్ ఏంటి, ధనవంతుడు ఏంటి, ఏమండి అడుక్కున్నవాడేంటి, అందరూ దేహాలతో సమానం. ప్రేమైన దేవుని వాళ్ళ ఆలోచించండి. ఇదిగో నువ్వెంత గొప్పవాడమైనా సరే మరణం పేరుతో పాతాళానికి అందరితో సమానంగా నీవు కూడా వెళ్ళిపోతున్నట్లుగానే ఇక్కడ పరిస్థితులు బ్రతుకుండగానే నీ పరిస్థితి ఎలా ఉందో తెలిసిందా? పాజిటివ్ వచ్చిందని తెలియగానే అందరితో పాటు నిన్ను కూడా పెడుతున్నారు. ప్రియులారా ఆలోచించండి. ఆయన అంటున్నాడు, నీ జీవము ఏ పాటిది? ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. ఎలాంటిదంటే నీ జీవము, నువ్వు వంట చేస్తున్నప్పుడు కనిపిస్తుంది ఆవిరి, ఇంత ఎత్తులో కనబడుతుంది ఆవిరి, ఆ పైకి వెళ్ళిన తర్వాత మాయమైపోతూ ఉంటది. అంతకంటే అల్పమైన నీ జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా భర్త నన్ను ఇరిసి పెడతలేదు, నా భర్త నన్ను నేను లేకుండా ఉండలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. లేదు ప్రియులారా, ఆ పరిస్థితులు కానీ వస్తే భర్త లేరు, పిల్లలు లేరు, నిన్నెవరు పట్టించుకోరు. జాగ్రత్త, ఆలోచించండి మీరందరూ కూడా. నువ్వెవరికి ఎక్కర్లేదు. అలాంటి పరిస్థితులు సంభవించినవి, అలాంటి రోజులు సంభవించిన ప్రియులారా ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే. ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళందరూ కూడా ఏమండి, వీళ్ళందరి కోసం ఏది ఎదురు చూస్తున్నదో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. 5:14 అక్కడ మాట చెప్తున్నాడు. అక్కడ భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. చూడండి, 5:14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు. ఏమండి, నువ్వు ఏ ఆలోచనలో ఒకసారి ఆలోచించి ప్రేమైన దేవుని వాళ్ళ ఆలోచించండి. నువ్వు అశ్రద్ధగా ఉన్నావా, అనాలోచనగా ఉన్నావా, ఒకసారి ఆలోచించు. నీ వెనకాలే వస్తున్నది మరణము, నిన్ను తరుముకుంటూ వస్తున్నది.
ఈ భూమి మీద మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళగానే నీ కోసం ఏం చూస్తుందంట? పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు అది తెలుసుకున్నది. ఏమండి ఇక్కడ లెక్క చెప్పుతున్నాడు, ఇదిగో ఇక్కడ లెక్క చెప్తున్నారు చూడండి. అందులో గనులను సామాన్యులను ఏంటంట? ఘోష చేయవారును హర్షించేవారును పడిపోవుదురు. అలుపులు ఏమండి అందరూ ఇదిగో దుర్గారావు వాక్యం చెప్తున్నాడు కదా, ఇతను పరలోకం వెళ్ళిపోతాడు కదా అని అనుకోకండి. అనాలోచనగా ఉన్నావా? మరణం వచ్చేసరికి, మరణ స్థితిలోకి వచ్చేసరికి నువ్వు అనాలోచనగా ఉన్నావా? ఇదిగో ఘోష చెయ్యవాడు కూడా అందులోకి వెళ్ళిపోతున్నాడు, బోధించేవాడు కూడా పడిపోతున్నాడంట. ఎందుకో తెలిసిందా? నువ్వు అనాలోచనగా ఉంటున్నావు, నువ్వు అశ్రద్ధగా ఉంటున్నావు. ఇదిగో నేను రోజు చర్చికి వెళ్తున్నాను కదా నువ్వు అనుకుంటున్నావు. ప్రభు వస్తాడని, ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన రక్తంలో మనం కడగబడ్డామని ఆలోచన ఏమి లేకుండా కానీ నువ్వు బ్రతుకుతుంటే ఇదిగో ఏ రీతిలో నీకు మరణం వస్తుందో నీకు తెలియదు. నీ జీవితం ముగిసిపోకముందే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ చెబుతూ, ఇదిగో తర్వాత మరణం తర్వాత జరగబోయే సందర్భాన్ని మనకి ఇక్కడ చెబుతూ, అందుచేతనే పాతాళము అపరిమితముగా ఏమంటే చాలా అది ఎలా ఉన్నది? అశ్రద్ధగా ఉన్నదా? అనాలోచనగా ఉన్నదా? ఎలా ఉన్నదంటే అది అపరిమితముగా. ఏమంటే ఒక ఏంటంటే ఒక విషయాన్ని మనం చెప్పుకుందాం. ఇది అపరిమితముగా తన నోరు తెలుసుకుని ఉన్నదంట. అంటే ఒక వ్యక్తి తన ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటాడండి? ఏ మాత్రము అశ్రద్ధగా లేకుండా చాలా జాగ్రత్తగా. ఒక దొంగ వస్తున్నాడని తెలిసిందనుకో మనం ఎలాగుంటాం? చాలా జాగ్రత్తగా మనం ఉంటాం. ఇదిగో ఈ రాత్రి దొంగలు వస్తున్నారంట, ఇల్లు దోసిపోతారంట అని తెలియగానే ఎలా ఉంటాం మనం? చాలా చాలా శ్రద్ధ కలిగి ఉంటాం. నిద్ర వచ్చినా సరే ఎలా ఉంటామంట? నిద్రపోం. ఒకవేళ మన గోదావరి ఏటుకొట్టు తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇదిగో ఏ ఊరిలో ఏటుకొట్టు తెగుతుందో, ఉసిరిమూరులో తెగుతుందో, తేపర్లో తెగుతుందో, కాకరపూర్లో తెగుతుందో, లేకపోతే ముక్కాములో తెగుతుందో, లేకపోతే ఇంకా పైన తెగుతుందో మునిపెళ్ళను తెలీదు. మీరంతా ఎలా ఉండాలి? అపరిమితముగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. ఎలా ఉన్నదంటే గోదావరి అలా అంచుల మీద నిలబడి ఉన్నది, వెళ్తున్నది. ప్రతి ఊరిలో ఏం చేశారంట? సాటుపు వేశారు. పంచాయతీ వారు క్యాన్వాసింగ్ చేశారు. ఈ రాత్రి మనం బ్రతికితే బ్రతుకున్నట్టు, లేకపోతే అందరూ పోయినట్టని మనకి హెచ్చరిక ఇచ్చారు. ప్రియ దేవుడి పిల్లలారా, ఎవరా? ప్రభుత్వం వారు, గవర్నమెంట్ వారు మనకి ఏం చేశారంట? ఒక హెచ్చరిక. ఇదిగో ప్రతి ఊరిలోని హెచ్చరిక చేయండి. ఎందుకు? గోదావరి ఎక్కడ దిగుతుందో ఎవరికి తెలియదు. మీ పిల్లల్ని గట్టా పట్టుకుని ఆ శ్రద్ధగా ఉండండి. ఏమన్నప్పుడు ఇగో కోళ్ళని, లేకపోతే ఆ గేదెల్ని, ఆ కుక్కల్ని అన్ని సమకూర్చుకుంటామా? పిల్లల్ని ఏదైతే ముఖ్యమో అప్పుడు కావాల్సిన దానిని ఏం చేస్తాం మనం? సమకూర్చుకుని ఇదిగో ఉసుకు అంటే కుక్క పరిగెట్టుకెళ్ళినట్లుగా తెగిపోయిందిరా బాబు అనగానే మనం పరిగెట్టిపోవడానికి ఏం చేస్తాం? సిద్ధముగా ఉంటాం ప్రియ దేవుని పిల్లారా. లేకపోతే ఏమవుతామంట? ఆ గోదావరిలో ఆ కొట్టుకుపోతున్న వాటిలో మనము కూడా కొట్టుకుపోతాం. ఆ రాత్రి ఎవడైనా పుట్టినరోజు చేసుకుంటాడా? ఆ రాత్రి ఎవడైనా పెళ్లి రోజు చేసుకుంటాడా? ఆ రాత్రి ఎవడైనా ఫంక్షన్ చేసుకుంటాడా? ఆ రాత్రి ఎవడైనా పార్టీలు చేసుకుంటాడా? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ఎవడు ఏమీ చేసుకోడు, భోజనము కూడా చేయకుండా ఎంతో మెలుకుగా ఉంటాడు. పిల్లారా చాలా ఎలర్ట్ గా ఉంటాం మనం. ఎందుకని? ఏం తెగిపోతుందట? నువ్వు గాని గోదావరి తెగిపోయినప్పుడు అశ్రద్ధగా కురికేద్దాంలే, గోదావరి తెగినప్పుడు లెగుద్దాంలే అనుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావో తెలిసిందా? సముద్రంలో ఉంటావు. మృతదేహాలతో కలిసి నీ దేహము కూడా అక్కడ గెంటి వేయబడుతుంది. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. అందుకు నా రాత్రి అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంటది. మన వారు మన పంచాయతీ వారు కూడా ఏం వేసారంట? అందరూ మాస్కులు పెట్టుకోండి,
మాసిక పెట్టుకోలేని వాడికి 100 రూపాయలు ఏదో 1,00,000 రూపాయలు జుర్మానం అన్నట్టు. 100 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ. 100 రూపాయలు జుర్మానం చెడుతారా? ఏముందండి భయం? భయం ఉన్నదండి? భయం ఏమి లేదు ప్రేమిన దేవుని వాళ్ళారా. ఆలోచించండి, అక్కడ దేవుడు అంటున్నాడు, అందుచేతనే పాతాళము అపరిమితముగా తన నోరు తెరచుకుని ఉన్నది, అందులో వారిలో గనులను సామాన్యులను గోస చెయ్యవారును హర్షించేవారును అందరూ పడిపోతున్నారు. ప్రియులారా, దుర్గారావు బల్ల గుద్దే చెప్పేస్తున్నాడు మీరు అనుకుంటున్నారు. మరి నా మరణ దినం వచ్చేసరికి నేనేం చెయ్యాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. విశ్వాసం ఏంటి, బోధకుడు ఏంటి, అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. పర్వాలేదు, దుర్గారావు చాలా మందిని రక్షించాడు, చాలా మందికి బాప్తిజం ఇచ్చాడు, చాలా మందికి వాక్యం చెప్పాడు, ఈ పట్టుకి వదిలేండి అన్నాడు. 40 సంవత్సరాలు మోసే కష్టపడ్డాడు ఇశ్రాయేలీయుల వరకు. వాళ్ళ చేత నిందలు పడ్డాడు, వాళ్ళ చేత ఎన్నో అవమానాలు పొందాడు, భార్య పిల్లల్ని విడిచిపెట్టాడు. ఇశ్రాయేలీయులందరినీ కానాను దేశం తీసుకుని వెళ్ళాడు. ప్రియులారా, 40 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాదు. అందరూ మురుక్కున్నారు ఆయన మీద, అందరూ ఇసుక్కున్నారు ఆయన మీద. ఆయన గురించి దేవుడు ఎన్నో గోల్డ్ మెడల్ ఇచ్చాడు. మోసే అంత నమ్మకమైన వాడు లేడు. మోసే నా ఇల్లంతట్లో మేడంతా నిండిపోయింది దానికి గోల్డ్ మెడల్. ఎవరికే? మోసేకి. ప్రియా దేవుని పిల్లలారా, చివరగా ఆ యాలాన్యములో మాకు నీళ్లు కావాలి, మాకు నీళ్లు కావాలి అని అంటున్నప్పుడు, ప్రభువా వీళ్ళు నీళ్లు కావాలంటున్నారు అన్నప్పుడు ఏమన్నాడు దేవుడు? నువ్వు వెళ్ళి ఇదిగో కర్రతోటి ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఈయన ఏం చేశాడంట? వెళ్ళిపోయి టపా టపా 2-3 సార్లు కొట్టేసి ద్రోహులారా తాగండి అన్నాడు. అంతే, నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, చేతిగా నీళ్ళు వచ్చి తాగారు, సమృద్ధిగా ఉన్నారు అందరూ. మరే మోసేను సారిలా రమ్మనండి అన్నాడు. ఏదో ఇస్తాడనుకున్నాడు పాపం దేవుడు. దేవుడేదో మోసేకి ఇస్తాడని ఇప్పుడు దాకా చాలా గోల్డ్ మెడల్ వేసాడు, వెళ్ళండాను ఇప్పుడు ఇంకోటి ఇస్తాడు నాకు అనుకున్నాడు. వచ్చాడు, ఏంటి మహాప్రభు అన్నాడు, నువ్వు కానాను దేశం గుండె ఆగిపోయిందంటే. ఏంటి కష్టపడిందంటే ఎవరి కోసం? ఎక్కడికి వెళ్ళడానికి? పాలు తేళ్లు ప్రవహించే దేశం వెళ్ళడానికి. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. అక్కడ రాజు చేస్తానంటే నాకు రాజు వద్దు, ఏమొద్దు అన్నాడు, మంత్రి వద్దు అన్నాడు. అల్పకాల పాప భోగులు అనిపించడు కంటే నాకు ఇశ్రాయేలు ప్రజలతో అవమానమైన పర్వాలేదు అన్నాడు. దేవుడి ప్రజల నిమిత్తం నింద నాకు గొప్ప భాగ్యం అన్నాడు. అంత గొప్ప భాగ్యం. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ప్రధానమంత్రిని చేస్తానంటే నాకు వద్దు, నేను ఇశ్రాయేలు ప్రజలతో నిందైనా పర్వాలేదు, దేవుడి ప్రజలతో అవమానమైనా పర్వాలేదు అన్నాడు. ప్రియ దేవుడి పిల్లలారా, ఎన్నో అవమానాలు భరించాడు అన్నాడు. ఒక్కసారిగా నువ్వు పాలుతేళ్లు ప్రవహించే దేశం ఇదేంటి ప్రభువా, నేను ఎంత పని చేశాను, ఏదో అలవాట్లు పొరపాట్లు ఏదో పట్టలే పోలే అన్నాడు దేవుడు. అనలేదు. నువ్వేం తత్వమే కాదు కానీ వెళ్ళరా. దేవుని దృష్టిలో ఎవడైనా, దుర్గారావు అయినా ఒకటే, విశ్వాస అయినా ఒకటే, దైవజనుడు అయ్యేది ఒకటే, విశ్వాస అయినా ఒకటే. ఏంటి ప్రభు అంటే, ఇశ్రాయేలు జనసమూహం ముందున్న నామమును అవమాన పరుసు. ఎంతమందికి నువ్వు చెప్పుతున్నావు, నన్ను ఏమంటారు తెలిసిందా? ఎంతమందికి నువ్వు చెప్పుతున్నావు కానీ నువ్వు మాత్రం ఏం చేసావు? అశ్చర్యంగా ఉన్నావు. ఎంతమందికి బాప్తిస్మం ఇస్తే ఎవరికి కావాలరా? నువ్వు 1,00,000 మంది నీకు సంఘం ఉంటే ఎవరికి కావాలరా? అంతమందికి బాప్తిస్మం ఇస్తే నువ్వు ఎక్కాలి. నీ జీవితాన్ని నువ్వేం చేయలేదు, సరి చేసుకోలేదు. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోలేదని ఏం చేస్తాడంట? ఇడు వాడికి సిద్ధపరిచిన చీకటి కొట్లను పాడిపోయింది అంట. అలాంటి వాడు అంటున్నాడు, అందులో గోస చెయ్యవారును హర్షించేవారును అందరూ పడిపోతున్నారు. వ్యవసాయాలు ఏమండి, బోధించేవాడు కూడా పడిపోతున్నాడు. ఎందుకని పడిపోతున్నాడంట? అశ్రద్ధ. ఏమీ పర్వాలేదు, మరణం నన్ను ఏం చేస్తుంది, నాకేమీ పర్వాలేదు, నేను బాధకుండా అనుకుంటే ఏమీ కాదు. కుదరదు ప్రియులారా, ఆలోచించండి. గొప్ప 40 సంవత్సరాలు కష్టపడిన మోసేకే దిక్కు లేదు. అక్కడ నీకుంటదా? మోసే కానాను దేశం వెళ్ళలేదు కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పరదేశీకి వెళ్ళిపోయాడు. పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు. కానీ మనం చేర్చబడాలనుకునేది ఎక్కడికంటే ఇప్పుడు మనం పితరుల దగ్గరికి.
నువ్వు అక్కడికి చేర్చబడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఆలోచనగా నువ్వు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎక్కడ దోకున్నా నీకు వస్తది. కరోనా నాకు రావట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు దోకున్నా, మాస్క్ పెట్టుకున్నా, శానిటైజర్ నువ్వు 10 సార్లు రుద్దుకున్నా, తలంటుకున్నా నీకు వస్తుంది. కానీ నువ్వేం చేయాలో తెలిసిందా? దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకమైన దాసుడిగా నువ్వు ఉండాలి ప్రియులారా. అప్పుడు గాని నీ కరోనా వస్తే నువ్వు ఆనందంగా వెళ్ళిపోవచ్చు. అవునా కదా? నీకు కరోనా వచ్చిందనుకో, అప్పుడు జీవితం ముగిసిపోయిందనుకో, అప్పుడు నువ్వేం చేయొచ్చు? ఆనందంగా పితరుల యొద్దకు చేర్చబడవచ్చు. ప్రియులారా, నేను రక్షణ పొందుకున్నాను కదా, నేను పర్వాలేదు దేవుడు నమ్ముకున్న చర్చికి వెళ్తున్నాను కదా, నాకు కరోనా రాదని నువ్వు అనుకోవద్దు. ఎవడి జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో ఎవడికి తెలియదు. అందుకని మనం ఏం చేయాలంట? ఒక్కసారి ఆయన అంటున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 4వ వచనం ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి మనం ఎలా ఉండాలో. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని. ఏంటంట? ఎవరు తీరుతున్నాడో బయట ఉన్న లోనుల్లా, ఎవరిని సంఘ క్రీస్తు రక్తంలో కడగబడిన వారినా బయట వారినా? నేను ఎవరిని గద్దిస్తాను? బయట ఉన్న వాళ్ళని గద్దిస్తాను, మిమ్మల్ని సంఘంలో ఉన్న వాళ్ళని గద్దిస్తాను. అంతేకాదు దేవుడు కూడా ఏమన్నా అన్నాడు? ఆయన రక్తంలో కడగబడి ఆయన సంఘంలో చేర్చబడిన వారిని అంటున్నాడు. వ్యభిచారులారా, వ్యభిచారులు అంటే మీరు ఎవరితోనో తిరుగుతున్నారని కాదు. మీ బయట వారికి ఉన్న ఆలోచనలు మీలో ఉంటే, లోక సంబంధమైన ఆలోచనలు మీరు ఉంటే మనం ఎవరమంటే వ్యభిచారులమే. వ్యభిచారం చెయ్యాలంటే దొంగతనం చెయ్యాలా? అర్జీలు చెయ్యాలా? చేయక్కర్లేదు. దొంగతనం చెయ్యాలని నీ హృదయంలో ఉంటే చేసినట్టే అంటున్నాడు కదా యేసుక్రీస్తు వారు. వీళ్ళారా ఆలోచించండి. కానీ ఇక్కడ అంటున్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో. ఎవరితో స్నేహం చేద్దంటాడు? ఈ లోకస్తులతో నువ్వు స్నేహము. ఈ లోకస్తులు ఉన్న ఆలోచనలు నువ్వు, వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయండి. అవునా కదా? లోకంలో ఉన్నవారు ఏదేదో చెయ్యాలనుకుంటారు, తృప్తి పొందాలి అనుకుంటారు. అవునా కదా? అంతే కదా? ఈ లోకంలో ఉన్నవారు ఏదేదో చెయ్యాలనుకుంటారు, ఎక్కడెక్కడ తిరగాలనుకుంటారు, ఏదో చెయ్యాలని ఆలోచన కలిగి ఉంటారు. కానీ వారి ఆలోచనలో మనము ఉండకూడదు. అందుకని అన్నాడు, ఈ లోక స్నేహము వైరం అంటే దేవునితో విరోధం. ప్రేమైన దేవుని వాళ్ళారా ఆలోచించండి. దేవునితో విరోధము. లోకస్తులు ఏదో కోరుకుంటారు, ఉత్సాహం కోరుకుంటారు, ఆనందం కోరుకుంటారు. ఎలాగా? ఈ లోకంలో ఉన్న వాటితోటి ఆనందాన్ని కోరుకుంటారు. వాళ్ళతో మనం కలిసి ఉండకూడదు. అందుకని ఈ లోక స్నేహము దేవునితో వైరము మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు. అదండి, నువ్వు ఎవరికి శత్రువు అవుతున్నావంట? దేవునికి శత్రువు. ఈ లోకస్తులతో స్నేహం చేస్తున్నావు. ఈ లోకస్తులు ఏదో ఆనందాన్ని కోరుకుంటున్నారు, ఆ ఆనందంలో నువ్వు కూడా వెళ్తున్నావు. జాగ్రత్త. ఏమంటే అంతేనా? ఈ లోకస్తులు ఏదో కోరుకుంటారు, ఈ లోకస్తులు ఏదో చెయ్యాలనుకుంటారు. అవును కదా? దొంగతనం కాకపోవచ్చు, వ్యభిచారం కాకపోవచ్చు, ఏదో ఆనందాన్ని కోరుకుంటారు. వారి ఆనందంలో మనము కూడా వెళ్తే మనం కూడా లోక స్నేహాన్ని కోరుతున్నట్లే ప్రేమైన దేవుని వల్ల అంటున్నాడు, ఈ లోక స్నేహము కోరుచున్నారు దేవుడు. అది దేవునికి ఏమవుతాడంటే ఇతను ఈ లోకస్తులతో కలిసి ఈ లోకస్తులతో కలిసి నువ్వు ఏమన్నా స్నేహం చేసావా? ఈ లోకంతో స్నేహం అంటే లోకంలో ఉన్న వారితో నువ్వు స్నేహం చేసే వాళ్ళ ఆలోచనలో కలిస్తే ఏమవుతుందో తెలిసింది. ఎవరికి శత్రువు? దేవునికి శత్రువు. ప్రియులారా, చివరిగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం ఒక మాట. ఇర్మియా గ్రంథం ఒకసారి మనం చూసుకుని 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ఆ మాటను చూసుకుని మనం ముగించుకుందాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇర్మియా 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయన ఏమంటున్నాడు? మరొకసారి 1వ వచనం చదవండి.
అంటున్నాడు ఇశ్రాయేలీయుల వంశస్థులారా ఒకనాడు ఇశ్రాయేలీయులు ఎవరు ఏర్పరచుకున్నారంట? తర్వాత చదువు గాని ఇశ్రాయేలీయులు ఎవరు ఏర్పరచుకున్నారంట? అబ్రహామును బట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు. బానిసత్వంలో ఉన్న వారిని తప్పించి కానాని వాగ్దత్త దేశములను తీసుకుని వెళ్ళాడు. 7 జాతులు వారిని నాశనం చేసి ఆ దేశాన్ని వీళ్ళకి స్వాధీనం పరిచాడు. ఆ దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల వంశస్థులారా యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ఆనాడు ఇశ్రాయేలీలే కాదు, ఈనాడు క్రీస్తు రక్తంలో కడగబడి క్రైస్తవులారా చాలా జాగ్రత్తగా ఉండండి. యెహోవా సెలవిస్తున్నది ఏమనగా అన్య జనులు ఆచారములలో ఆచారంలో మీరు అభ్యసించకుడి. ఆకాశమందు అగపడు చిన్న భిన్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల వ్యర్థం, జనముల ఆచారములు అన్నాడు. అన్య జనుల ఆచారాల్లో మీరు ఉండకండి. వారు చిన్నదానికి పెద్దదానికి ఏం చేస్తారంట? జడిచిపోతూ ఉంటారు. నువ్వు జడవలసిన పని ఏంటి? అవునా? నువ్వెవరి రక్తంలో కడగబడ్డావు? జీవము గల దేవుని కుమారుని రక్తంలో కడగబడ్డావు. నీకేంటి? నీ కొరను వస్తే నువ్వేం చేయాలి? బ్రతికితే క్రీస్తుని ప్రకటిస్తా. చనిపోతే నాకు లాభం అంటున్నాడు, నష్టం అంటున్నాడా? ఎందుకని? ఎవరి రక్తంలో కడగబడ్డాడంట? క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు. నువ్వు చదవవలసిన అవసరం ఏమీ లేదు. అందుకని నువ్వు మూర్ఖత్వంగా ఉండమనే కాదు. అవునా కదా? ఇటు ప్రభుత్వానికి లోబడు, అటు దేవునికి లోబడాలొద్దా? ప్రభుత్వాలు నియమించిన వాడు ఎవరు? దేవుడే. అందుకని ప్రభుత్వానికి అధికారులకి నువ్వు లోబడు, తర్వాత దేవునికి లోబడు, భయపడు. అంతేగా నువ్వు అన్యజనుల ఆచారాల్లో వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళ ఆచారాల్లో మనం ఉండొద్దు. వారితో పాటు కూడా మనం ఏమవుతామంట? పోతాము అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, వారితో గాని ఉగ్రత బయలుదేరినప్పుడు అన్యజనుల్లో నువ్వు కూడా ఉంటే ఏమవుతావు? వాళ్ళతో పాటు నువ్వు కూడా కొట్టుకుపోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన అంటున్నాడు, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు అడవిలో వాళ్ళు అంటున్నారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఎలా ఉన్నారంట? అన్యజనులు అడుగులో ఒకడు చెట్టు నరకబడినట్లు అది నరకబడును. పనివాడు గొట్టలతో చేసిన పని. ఏమంటే వాళ్ళు ఎలా ఉన్నారంట? అడుగులో చెట్టుని నరికినట్లు పోలిన దానిని ఉన్నారంట. ఏమండి? ఒక చెట్టు ఉన్నదండి. ఆ చెట్టు ఒక యజమానుడులో ఇంట్లో ఉన్నదనుకోండి, ఏమంటే దాని దగ్గరికి ఎవరైనా వస్తారా? ఏమంటే ఆ కాయలు ఎవరైనా ముట్టుకుంటారా? ఆ కాయలు ఎవరైనా కోస్తారా? చెట్టు ఎవరైనా ఎక్కుతారా? ఎందుకని? దానికి ఒక యజమానుడు అన్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఏమంటే రోడ్డు పక్కన ఉన్న దాని మీద రాళ్ళు పడతాయా? ఒక యజమానుడు ఇంట్లో ఉన్న దాని మీద రాళ్ళు పడతాయా? ఎందుకని? దానికి అడ్డంకాలు ఏమీ లేవు. దానికి బాధ్యత వహించేవాడు ఎవరు లేడు. దానికి కంచి వేసిన వాడు ఎవడు లేడు. కానీ ఒక స్థలంలో ఒక దొడ్లో ఉన్న చెట్టు మీద బెడ్లు పడతాయా? ఎందుకు పడవంటే దానికి ఒక యజమానుడు ఉన్నాడు, దానికి ఒక అధికారం అనేది ఉన్నది, దాని మీద ఒక కాపుదల అనేది, యజమానుడు కాపుదల దాని మీద ఉన్నది. అందుకని అన్యజనులు ఎలా ఉన్నారంట? చెట్టుకి గొడ్డలు పెట్టిన వారిని పోలి పనివాడు గొడ్డలతో చేసిన. ఏమండి? ఆ చెట్టు రోడ్డు పక్కన ఉన్న చెట్టు ప్రతి వాడు పెట్టేస్తాడు, ప్రతి ఒక్కడు కోసుకోవడానికి చూస్తాడు. దొడ్డులో ఉన్న చెట్టు మీద ఎవడైనా పెట్టేస్తాడా? ఎందుకంటే ఒక యజమానుడు నీకు చుట్టూ కంచి వేశాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఒక ఆయన రక్తంలో నిన్ను కడుక్కుని ఆయన సంఘంలో నిన్ను చేర్చుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో నువ్వు ఉన్నావు, ఆయన కాపుదలలో నువ్వు ఉన్నావు. నిన్ను ఎవడు ఏమీ చేయలేడు, నీ దరికి ఎవడు
చేరడు, నీ మీద రాయి వేయలేడు, ఎవడో వేయలేడు. ఎందుకంటే నీ చుట్టూ ఎవరి కంచి ఉన్నదట? దేవుని కంచి ఉన్నది. కానీ అన్యజనులతో కలిసి నువ్వు కూడా వెళితే వారికి ఉగ్రతగాని వస్తే ఆ ఉగ్రతలో నువ్వు కూడా ఏమవుతావు? కొట్టుకుని పోస్తావు. అందుకని మనము సంఘములో ఉన్న వారము, సావాసంలో ఉన్న వారము, క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, ఆయన అడుగుజాడల్లో నడుచుకునే వారము. అందుకని మన మీద ఈ లోకం అధికారము ఏమీ చేయలేదు. ప్రేమైన దేవుడు వాళ్ళ ఆలోచించండి. అందుకనే మనం ఏం చెయ్యాలి? అన్యజనుల ఆచారాల్లో ఉండకూడదు. ఇదిగో ఒక కోడి తన పిల్లలు కోడి రెక్కల కిందే ఉండాలి. బయటకు వెళ్తే ఏమవుతుంది? చాలా ఉన్నాయి. ఆ చెట్టు మీద ఒక ఎత్తు ఉన్నది, ఈ చెట్టు మీద ఒక కాకు ఉన్నది, ఇదిగో ఆ గోడ మీద ఒక పిల్లు ఉన్నది, ఇదిగో ఈ సందులో కుక్క ఉన్నది, ఇదిగో ఈ పక్కన ఒక తోడేలు ఉన్నది. ఒక కోడి పిల్ల కోసం ఎన్ని చూస్తున్నాయి? చాలా చూస్తున్నాయి. అదే ఆ కోడి పిల్ల రెక్కల కింద ఉంటే, ఆ కోడి పిల్ల రెక్కల కింద ఉంటే ఏ కుక్క అయినా వస్తుందా? ఏ కాకైనా వస్తుందా? ఏ గద్ద అయినా వస్తుందా? మనం ఎలా ఉన్నామంట? దేవుని సజీవ రెక్కల చాటున ఉన్నాము. కానీ నీవు గాని